డిస్టర్బ్ చేశారనుకోండి చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడు. రవితేజ అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న సినిమా మాస్ జాతర. సామజవరగమన లాంటి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు కథ మాటలు రాసిన భాను భోగరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇది కూడా పూర్తిగా యాక్షన్ మాస్ సినిమానే. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? కొత్త కథ అంటూ ఏమీ ఉండదని టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. ఉన్న కథనే కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు భాను. రవితేజ ఫుల్ మాస్ పవర్ను యూజ్ చేసుకుంటూ ఈ కథ రాసుకున్నాడని తెలుస్తోంది. ఇందులో రైల్వే పోలీస్గా నటిస్తున్నాడు మాస్ రాజా. రైల్వే పోలీస్ అక్కడ జరుగుతున్న కొన్ని అక్రమాలను అడ్డుకుంటూ అడ్డొచ్చిన వాళ్ల మక్కెలను కొడుతుంటాడు. తన డిపార్ట్మెంట్ కాకపోయినా కూడా తప్పు ఎక్కడ జరిగితే అక్కడ దూరిపోయే పాత్ర ఇది. ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్ లో ఏలు పెడుతూ ఉంటారు. అలా విలన్లు ఈయన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు. అక్కడి నుంచి ఏం జరిగింది అనేది అసలు కథ. శ్రీలీల ఇందులో హీరోయిన్. ధమాకా తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సైన్స్ అంటే నాకు మస్త్ ఇష్టం. ఇంటర్మీడియట్ లో నాకు 100/100. ఇంటర్ లో ఉన్నది 60 మార్కులే కదా. బీమ్స్ ఈ సినిమాకు అదిరిపోయే మాస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగస్ట్ 27న విడుదల కానుంది ఈ చిత్రం. చాలా రోజులుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఈసారి మాత్రం అనుకున్న తేదీకి వస్తుంది. డిస్టర్బ్ చేశారనుకోండి చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడు. రవితేజకు ఈ సినిమా విజయం కీలకంగా మారింది. కొన్నేళ్లుగా మాస్ రాజాకు కూడా సరైన హిట్ లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. అందుకే మాస్ జాతర రవితేజకు కీలకమైన సినిమా. ఇందులో ప్రయోగాలేం చేయట్లేదు దర్శకుడు. సింపుల్ గా రవితేజ ఇమేజ్ కు తగ్గట్లు కథ రాసుకున్నాడు భాను. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడితే ఏం చేస్తావు? స్విగ్గీలో ఆర్డర్ చేస్తావా? అభిమానులకు కావాల్సిన అన్ని మూమెంట్స్ ఇందులో ఉండబోతున్నాయని టీజర్ చూస్తుంటేనే క్లారిటీ వచ్చేసింది. ఖచ్చితంగా రేపు థియేటర్లలో మాస్ జాతర విజిల్స్ వేయించడం అయితే ఖాయం. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? పైగా రవితేజ లుక్ కూడా అదిరిపోయింది. డాన్సులు ఉన్నాయి, పంచ్ డైలాగులు కనిపిస్తున్నాయి. శ్రీలీల గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్. మరి చూడాలిక ఈ చిత్రంతో ఎలాంటి మాస్ మ్యూజిక్ క్రియేట్ చేయబోతున్నారు. ఏంటి